గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియుగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. గ్రహచార రీత్యా గోచార రీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలి. జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం జరుగుతుంది. జూన్ 2వ తారీఖు నుంచి అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పుగా ఈ యొక్క మిథున రాశి నుంచి ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశికి ప్రవేశం చేస్తున్నారు. గజకేసరి యోగంలో అంతా కూడా ప్రవేశం చేస్తున్నారు. బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా గజకేసరి యోగం అనేది దివ్యమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. పుష్కర కాలానికి ఒకసారి 12 సంవత్సరాలకు ఒకసారి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత బలంగా మారడానికి జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా జాతకరీత్యా బృహస్పతి ఏ పరంగా ఉండి పంచమాధిపతి దశమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉంటాయి కనుక శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా బుధాదిత్య యోగంలో శుక్రుడు బుధుడు మరియు సూర్య భగవానుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ కారణంగా మారడం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా జీవితంలో మార్పు రావడానికి ఊహించని సంఘటనల వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన జీవితాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జీవితంలో మార్పులు, ప్రధానంగా ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావడం కానీ, రాజ్యయోగాలు సిద్ధించడం కానీ, విపరీత రాజ్యయోగ ప్రాప్తి ఈ యొక్క బృహస్పతి ఈ యొక్క మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది అఖండమైన రాజ్యయోగాన్ని ఇస్తుంది అన్నమాట. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, వ్యాపారంలో స్థిరత్వం లభించడం కానీ, వ్యాపారంలో అనుకోని సంఘటనల వల్ల నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేము చెప్పిన ప్రకారం అంతా కూడా ఆచరించండి. తద్వారా అష్టేశ్వరి యోగాలు ప్రాప్తించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాన్ని అంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం, గోమాత సేవ చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీ జన్మజాతకాన్నంతా కూడా జ్యోతి సిద్ధాంతాలకు చూపించుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. గోచారీత్యా జూన్ 2వ తారీఖు నుంచి విశేషంగా బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, బుధాదిత్య యోగంలో అంతా కూడా మిథున రాశిలో సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల, శుక్రుడు బుధుడు సూర్య భగవానుడు సంచారం వల్ల, శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలు ఏ రాశి వాళ్ళు చూస్తారు, అదృష్ట యోగాలు ఏ రాశి వాళ్ళకి సిద్ధిస్తున్నాయి, రాజయోగ ప్రాప్తి ఏ రాశి వాళ్ళకంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీరు చెప్పిన పరిష్కారం ఆచరిస్తే కనుక దివ్యమైన యోగాన్ని చూస్తారు. అదృష్ట యోగ ప్రాప్తి, వివాహ యోగము, స్థిరాస్తి లాభాలు, గృహయోగ ప్రాప్తి, అఖండమైన ఐశ్వర్యము, అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వరకు అంతా కూడా జూన్ నెల మాస ఫలితాలు కాకుండా ఎటువంటి గ్రహచారీత్యా గోచారీత్యా పరిష్కారం ఆచరించాలి. తప్పకుండా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. సింహరాశి జాతకులకి గోచారీత్యా జూన్ నెల మాస ఫలితాల భాగంగా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు వల్ల ఎటువంటి దివ్యమైన యోగాలు చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాదశ స్థానంలో రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుడు బుధాదిత్య యోగంలో మార్పు మరియు ఇక్కడ చూసుకుంటే రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన దోషం అంతా కూడా ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ అష్టమ స్థానంలో శనీశ్వర సంచారం మీన రాశిలో సంచారం చేయడం వల్ల ఇష్టమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. దివ్యమైన యోగం కోసం ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, తులసి మారాధన ఇచ్చడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర గ్రహదోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పిప్పలాది ఋషి యొక్క చరిత్రని పారాయణం చేయండి. పిప్పలాది ఋషి యొక్క చరిత్ర అంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా దోషకారిగా ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా
శునకాలకంతా కూడా ఆహారం పెట్టడం, పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించండి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని మాత్రం చేత సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నలదమయంతి ఒక చరిత్రనంతా కూడా పారాయణం చేసుకున్నా కానీ సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. దేవి భాగవతాన్ని పారాయణం చేయించడానికి ప్రయత్నం చేయండి. వేద బ్రాహ్మణతోటి దేవి భాగవతం అంతా కూడా పారాయణం చేయించడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీసూక్త పారాయణం అంతా కూడా వ్యాపార స్థానంలో ఆచరించడం, ఈ యొక్క లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. బకలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, రాజశ్యామల యజ్ఞాధికారులు ఆచరించిన వాళ్ళకి అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించడం కూడా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా ప్రీతికరంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, నాగవడి దళాక్షని పూజ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా కళ్యాణం ఆచరించాలి. పసుపుతో అభిషేకం చేయించడం, తులసి మాలను సమర్పించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య బృహస్పతి మార్పు వల్ల అతిచారంలో బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ నెల మాస ఫలితాల్లో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభమైన పరిణామాలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి 5 రాశుల వాళ్ళకి విపరీతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకంతా కూడా అత్యంత శుభమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. మరియు మకర రాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా రాశి జాతకులు కూడా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులు కూడా వ్యాపార స్థలంలో అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మరియు మీన రాశి జాతకులకి పంచమస్థ బృహస్పతి యోగం, వివాహాది శుభకార్యం నెరవేరడం, సంతాన యోగం సిద్ధించడం, విపరీత ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకంతా కూడా బృహస్పతి మార్పు వల్ల విపరీత ధన ప్రాప్తి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, మన్యసూక్త పారాయణం చేయించడం, మరియు మేధా దక్షిణామూర్తి మూలమంత్ర రహితంగా యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శనగలు నివేదన చేయడం వల్ల విపరీత ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. ఏనాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంతో పీడిస్తున్నారు. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. ఈ దోష నివారణార్థం శని భగవానుడు ప్రీతికంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, శనగలు దానం చేసుకోవడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవుతుంది. బృహస్పతి అనుకూలత పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా మీరంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ శని భగవాను తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, కూష్మాండం దానం చేయడం వల్ల, బృహస్పతికి శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాను ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల విపరీత ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున మీరంతా కూడా శనిగ్రహ దోష నివారణ తైలాభిషేకం చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవడం వల్ల, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. శుక్రగ్రహానికి ప్రీతికరంగా, బుధ భగవాన్ ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేయాలి. ఈ యొక్క పెసర్లంతా కూడా బుధ భగవాన్ ప్రీతికరంగా దానం చేయడం, పురుష సూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా సింహరాశి జాతకులంతా కూడా అష్టమ స్థాన శని దోషం అనేది ఉంది. తద్దోష నివారణార్థం శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాన్ ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల ధనయోగ కారకుడం అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందులు దానం చేసుకోవడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం, దానిమ్మ పళ్ళను దానం చేయడం వల్ల గ్రహ అనుకూలత పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. కావున అష్టమ స్థాన శని దోషం పోవడానికి మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే
చతుర్దశిని దోషం, అర్ధాష్టమి శని దోషం అనేది ఉంది. దశమ స్థానంలో నుంచి అంటే దశమ వీక్షణ అంతా కూడా రాశిని చూస్తున్నారు శని భగవాన్ అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే తద్దోష నివారణార్థం మేధా దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగ కారణం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడి రీతిగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బుధ భగవాన్ ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల రాజకీయంగా అనుకూలత పెరుగుతుంది, ధనయోగ కారణం పెరుగుతుంది, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, స్థిరాస్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తుంది. ప్రధానంగా మీ అంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రత్యేకం కూడా శాంతి పూజలు ఆచరించడం, నవగ్రహాలకు అభిషేకం చేయడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు ప్రదోష కాలంలో ఆచరించడం వల్ల, ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది, రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక పరిష్కారం ఆచరిస్తాం మేమంతా కూడా. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరంతా కూడా షేర్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.